మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులను రెచ్చగొట్టే ప్రయత్నమే వైసీపీ చేస్తుందని, 5 ఏళ్ల పాటు రైతుల కోసం ఒక అడుగు ముందుకెయ్యని జగన్ ఇప్పుడు అన్నదాత పోరు అంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని హామీ ఇస్తూ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాది 20,000 ఇస్తామని తెలిపారు. ధరలు రాకపోతే ప్రభుత్వం రంగంలోకి దిగి ధరల స్థిరీకరణ చేస్తుందని స్పష్టం చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో ప్రస్తుతం 3,200 బస్తాలు 144 టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, వైసీపీ లేని జిమ్మిక్కులు ప్రజలు అసహించుకుంటారు అని ఎద్దేవా చేశారు. తను పండించిన పంట ధాన్యం డబ్బులు కూడా నెలల తరబడి ఇవ్వని పరిస్థితి. ర్యాండమైజేషన్ పేరుతో, ఈ క్రాప్ పేరుతో మీరు పెట్టిన ఇబ్బందులు రైతులు మర్చిపోకే మొన్న జరిగిన ఎన్నికల్లో రైతుల దెబ్బకే ఈ యొక్క మీ పార్టీ 11 స్థానాలకు దిగజారిపోయింది. అటువంటిది మీరు ఈనాడు ఉనికి కోసం మొత్తం అడ్రస్ లేకుండా పోతుందనే ఆలోచనతో పార్టీ కనుమరుగైపోద్దని భయంతో ఈనాడు మళ్ళా రైతాంగాన్ని రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి సూపర్ 6 పథకాలన్నీ కూడా సూపర్ హిట్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక ఓర్వలేక ప్రజాదరణ కోల్పోతున్నావు అనే ఆందోళనతో ఇటువంటి కార్యక్రమాలకు మీరు తలపడతా ఉన్నారు. ఈనాడు రైతులకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు, గతంలో మీరు కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకుని 13,500 ఇచ్చారు. అదే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 కాకుండా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయంతో 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతులకు అందివ్వడానికి ముందుకు వచ్చారు. ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది ఉన్నా ఆ రైతులను ఆదుకోవడం కోసం ఏ జిల్లాలో ఎక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నా ఆ మార్కెట్ ధర లభించకపోయినా వెంటనే ప్రభుత్వం ఇంటర్వెన్ అయి ధరల స్థిరీకరణ చేసి రైతులను ఆదుకుంటా ఉంది. మీ హయాంలో ఎవరికైనా టార్పన్లు ఇచ్చారా? ఒక ట్రాక్టర్ ఇచ్చారా? ఏదైనా సబ్సిడీ మీద ఏమైనా మీరు అందించారా? ఒక డ్రిప్ ఇరిగేషన్ ఉందా? ఏమని చెప్తారు మీరు రైతుల కోసం? మీరు అన్నదాత పోరు అని చెప్పి రైతులకు ఏం చెప్పబోతా ఉన్నారు? డ్రిప్ ఇచ్చారా? యూరియా ఆనాడు మీ లైన్లో నిలబడి యూరియా దొరక్క రోజుల తరబడి యూరియా కోసం ఇబ్బంది పడితే ఈనాడు యూరియా గురించి మీరు మాట్లాడుతున్నారయ్యా, మీకు ఎలా నోరు ఎలా అవుతుందని నేను అంటా ఉన్నా. ఈనాడు యూరియా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే నేను డిపార్ట్మెంట్ని అడిగితే చెప్తాం జరిగింది. వాళ్ళు ఇంచుమించుగా 3,200 బస్తాలు ఈనాడు ఈ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నాయి. మరలా వానపల్లి, నర్సిపూడి ఇలాంటి ఆర్బీకేలు సొసైటీలు కూడా రేపు యూరియాలో ఇవాళ రేపట్లో రాబోతూ ఉన్నాయి. నిరంతర సరఫరా రాబోతూ ఉంది. ఎక్కడో ఏదో జరిగిన సంఘటన పెట్టుకుని బురద జల్లాలే, రైతులు అడ్డబెట్టుకుని ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలి అనే ఆలోచనతో తప్పితే ఈనాడు రైతులందరూ చాలా సంతోషంగా